విలువలతో కూడిన విద్యార్థులను అందించడం ద్వారా దేశ నిర్మాణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కీలక భూమిక పోషించిందని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బుధవారం నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులందరికీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నన్ను 100 సంవత్సరాలు ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకి ముగింపు వేడుకలకి ఈ కల్చరల్ ఫెస్టివల్కి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు మనస్ఫూర్తిగా వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజశేఖర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రొఫెసర్ విజయమోహన్ గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఏయూ మెగా కల్చరల్ ఫెస్టివల్, అలాగే వంశీకృష్ణ యాదవ్ గారికి ఆనరబుల్ ఎమ్మెల్యే విశాఖపట్నం సౌత్, ఇక్కడ ఆసీనులైన పంచకల్ల రమేష్ బాబు గారికి, సుందరపు విజయ్ కుమార్ గారికి, ప్రణవ్ గోపాల్ గారికి, అభిషేక్ కిషోర్ గారికి, ప్రొఫెసర్ శరత్ కుమార్ గారికి, తేజ్ భారత్ గారికి, ప్రొఫెసర్ విజయమోహన్ గారు, ప్రొఫెసర్ రాంబాబు గారు రిజిస్ట్రార్, ప్రొఫెసర్ పులిపాటి కింగ్ గారు, ప్రొఫెసర్ పల్లవి గారు, ప్రొఫెసర్ యుగంధర్ గారు, ప్రొఫెసర్ ఆశా ఇమాన్యుల్ రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తుంది. ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఈ లోగో చూస్తున్నప్పుడల్లా నేను అడిగాను, ఈ లోగో ఏంటి అంటే, నేను ఫస్ట్ టైం విశ్వవిద్యాలయంగా చూసాను కానీ ఇప్పుడు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు అంత పరిషత్ కనిపించదు. ఫస్ట్ టైం మన ఆంధ్ర విశ్వకళా పరిషత్ లోగో చూస్తుంటే దీని అర్థం ఏంటి అని మొత్తం అడుగుతూ ఉంటే, మన యూనివర్సిటీ గొప్పదనం గురించి మాట్లాడబోయే ముందు మన యూనివర్సిటీ ఎంబ్లమ్ ఎంత గొప్పది, ఎంత అందంగా చేశారని, దాని విలువలు ఏంటి, దాని విజన్ ఏంటి, ఇవన్నీ చెప్పడానికి మన యూనివర్సిటీ లోగోలో the rising sun represents the university itself, while its radiating rays symbolizes the various faculties of study spreading knowledge. The lotus signifies the divine seed of goddess Lakshmi and Saraswati, representing growth and wisdom. The swastika depicts the vast and endless realm of knowledge. The two serpents represent the seekers and custodians of wisdom, highlighting the continuous pursuit and preservation of knowledge. ఇది చదివిన తర్వాత నాకు నిజంగా మీలాంటి మీ జోషి మైక్ కూడా వచ్చినట్టు పదిపితే గోల్ చేస్తుంది. మనం మాట్లాడుకున్నాం, ఒక సంభాషణ చేసుకున్నాం. ఇంత మీ ప్రేమ, మీ అభిమానం ఒకళ్ళు కోరుకుంటే రావి. నేను ఎవరైనా సరే ఒక ఫంక్షన్కి పిలుస్తున్నా, ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోటికి నన్ను రమ్మంటే చాలా ఆలోచిస్తా. ఎందుకు ఆలోచిస్తానంటే, వీళ్ళ మనసులో ఎక్స్ట్రా ప్రశ్నలు ఉంటాయి. నా ఇచ్చి ఏం మాట్లాడతాడు, ఏం బిగుతాడు, ఏం చూస్తారనుకోండి, ఏం మాట్లాడతావు చెప్పు నాకు. నేను అందుకనే
సినిమా ఫంక్షన్స్లో కావచ్చు చాలా తక్కువ మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అయితే జీవితం మాట్లాడకుండా ఉండాలని ఎంత ప్రయత్నం చేసినా జీవితం లక్షల మంది జనం మధ్యలో పెట్టేసింది. విద్యార్థుల నుంచి పారిపోదాం, వాళ్ళు వేసే ప్రశ్నలకి, వాళ్ళు లేవనెత్తే సందేహాలకి, ప్రశ్నలకి మన దగ్గర సమాధానాలు ఉండవు. ఎందుకంటే చాలా ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటారు విద్యార్థులు. ఒక ట్యాబ్లో రాసాలి, క్లీన్ స్లేట్. వాళ్ళు ఏదైనా ప్రశ్న అడిగారంటే మనసులో ఏం ఉండదు, చాలా అసలు గుండె లోతుల్లో నుంచి అడుగుతారు. వయసు వచ్చే కొద్దీ మన దగ్గర సమాధానాలు ఉండవు. అందుకని 10 మంది విద్యార్థులకి నేను ఆలోచిస్తాను. అలాంటిది ఇన్ని వేల మంది విద్యార్థుల మధ్య వచ్చి మాట్లాడాలంటే ఇది ఎంత సాహసం. ఒక అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం కంటే కూడా చాలా సాహసం. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ వెయిట్స్ ఆఫ్ అవర్ మైండ్ అంట. అలాంటిది పొద్దున్న లేస్తే పుస్తకాలతో కుస్తీ పట్టి మీతోటి ఒక మాట మాట్లాడాలి అంటే ఎంత ఆలోచించాలి. సో నేను మీ దగ్గర, యువత దగ్గర, విద్యార్థుల దగ్గర నేను తెలివితేటలు వాడు, మనసే వాడతాను. ఇక మీ దగ్గర నటన చేస్తే కుదరదు. ఈ సోదంతో చెప్పండి, డైరెక్ట్గా పాయింట్కి రాని అనే మేము అనేస్తారు. అది నేను చాలా ఆలోచిస్తాను. సో నాకు ఈ యూనివర్సిటీ గురించి ప్రత్యేకించి ఈ భవనాలు ఎలా ఉంటాయి, ఏముంటాయంటే, నాకు యూనివర్సిటీకి ఎప్పుడు వైజాగ్ వచ్చినా చూస్తూ ఉంటాను. మనకి భగవంతుడు లోపలికి వచ్చే అదృష్టం ఇవ్వలేదు, మనకి చదువుకునే అవకాశం ఇవ్వలేదు, కానీ ఇలా లోపలికి వచ్చి మీతో కలిసే అవకాశం వచ్చాడు 2 సంవత్సరాల తర్వాత. కాకపోతే నాకు యూనివర్సిటీకి తీరుతెన్నులు ఎలా ఉంటాయి, ఏం జరుగుతాయి అంటానికి నా ఆత్మీయులు, పూర్వ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్లో ఆయన మాస్టర్స్ తీసుకున్నారు. ఆయన ఐ థింక్ సరిగ్గా గుర్తుండే గోల్డ్ మెడలిస్ట్ కూడా అనుకుంటా. నేను అనుకుంటాను, ఇంత చదివి ఆయన